హలో ఆల్, దిస్ ఇస్ న్యూట్రిషనిస్ట్ శ్వేత. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే రెసిపీ ఓట్స్ మిక్చర్. సో ఇది మీకు ఒక మంచి ఈవినింగ్ స్నాక్ అవుతుంది. అండ్ మీరు దీన్ని కాంబినేషన్లో ఒక 1 కప్ ఆఫ్ గ్రీన్ టీతో కూడా బ్యాలెన్స్ చేయొచ్చు. ఓట్స్ బేసికలీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ప్లస్ ప్రోటీన్ రిచ్ కూడా. ఆల్మోస్ట్ మనకి ఒక 100 గ్రామ్స్ ఆఫ్ ఓట్స్ ఒక 17 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ని ప్రామిస్ చేస్తుంది. అది డిపెండింగ్ అపాన్ బ్రాండ్ కూడా మనకి ఒక 2 to 3 గ్రామ్స్ వేరియేషన్ ఉండే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. అండ్ ఓట్స్ బేసికలీ ఐరన్ రిచ్ కూడా. సో ఎవరైతే కొంచెం బ్లడ్ తక్కువ ఉండి ఇబ్బంది పడుతున్నారో, తొందరగా నీరసం పడుతుందో, ఓట్స్ అనేది ఒక మంచి ఇంగ్రీడియంట్ అవుతుంది వాళ్ళ లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకోవడానికి. సో బోరింగ్గా విత్ మిల్క్ విత్ కర్డ్ ఎవరికైతే తీసుకోవడం నచ్చదో, ఇలా మిక్చర్ ఫార్మాట్లో తీసుకొని ఈవినింగ్ స్నాక్స్ ఇన్ కాంబినేషన్ విత్ ఒక కప్ ఆఫ్ గ్రీన్ టీ పెట్టుకుంటే కనుక ఇది వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ మనకి హీమోగ్లోబిన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇట్ మీన్స్ డయాబెటీస్ కండిషన్లో కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది చేసుకునే విధానం వచ్చేసి, మనం ఫస్ట్ దీన్ని డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలి. దీంతోపాటు కావాలంటే ఒక గుప్పెడు పల్లీలు, సో హెల్తీ ఫ్యాట్స్ యాడ్ అవుతున్నట్టు ఇందులో. సో ప్రాబ్లం ఏమీ లేదు, ఒక గుప్పెడు పల్లీలు కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు ఇందులో. దీన్ని కూడా డ్రై రోస్ట్ చేసి మినిమల్ ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ తాలింపు రెగ్యులర్గా మనం చేసుకునేది యాడ్ చేసుకొని, మీకు కావాల్సినంత స్పైస్ లెవెల్లో కారం కానీ గ్రీన్ చిల్లీస్ కానీ యాడ్ చేసుకోవచ్చు. బెటర్ సజెషన్ ఏంటంటే, ఇందులో సాల్ట్కి బదులుగా వన్స్ మిక్చర్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో దీన్ని ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని సోడియం లెవెల్స్ అనేవి బ్యాలెన్స్ చేసుకుంటే దిస్ ఇస్ గుడ్ టు గో ఫర్ హైపర్ టెన్సివ్ క్లయింట్స్ కూడా. సో అన్ని రకాల బేసిస్, ఈవెన్ మీరు దీన్ని వెయిట్ గెయిన్లో కూడా యూస్ చేసుకోవచ్చు. అన్హెల్తీ జంక్ తీసుకునే కంటే ఇది కొంచెం ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఐరన్ రిచ్ ఉండడం వల్ల ఈవెన్ మనం తీసుకునే మోతాదును బట్టి మనకి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి.